దానిలో మొదటి క్లాస్ ఏంటంటే నీ మైండ్ నీ ఆనందంగా ఉండాలంటే, నీ మైండ్ నీ కంట్రోల్లో ఉండాలంటే, నీ మైండ్ పవర్ఫుల్ గా ఉండాలంటే, ఎక్సలెంట్ గా ఉండాలంటే, నువ్వు ఏ పనైనా చేయగలగాలంటే, ఏ పనైనా చేయగలుగుతావమ్మా. ఎన్ని ప్రాబ్లమ్స్, ఎవ్రీ ప్రాబ్లం ఇట్ హ్యాస్ ఓన్ సొల్యూషన్. ఎవ్రీ ప్రాబ్లం పక్కనే సొల్యూషన్ ఉంటుంది నీ దగ్గర దమ్ముంటే. ప్రాబ్లం ఎప్పుడు, ప్రాబ్లం సొల్యూషన్ కలిసే ఉంటాయి. నువ్వు ఎప్పుడు ప్రాబ్లం గురించి మాట్లాడితే, ప్రాబ్లం గురించి ఆలోచిస్తే, ప్రాబ్లం గురించే నువ్వు ప్రాబ్లంలోనే ఉంటే నీ బతుకంతా ప్రాబ్లంలోనే ఉంటుంది. సొల్యూషన్ కోసం ఎతకటం మొదలు పెడితే, సొల్యూషన్ పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే, సొల్యూషన్ కోసం ఎదగడం ప్రయత్నం చేస్తే ప్రాబ్లం తరుముకొని పడిపోయింది. రైటా రంగా? రైటా రంగా? దీనికి ఒక చిన్న సూత్రం ఏంటంటే, ప్రాబ్లం లేనప్పుడు నీ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది? హ్యాపీగా ఉంటుందా ఉండదా? కాన్ఫిడెంట్గా ఉంటుందా? పవర్ఫుల్గా ఉంటుందా లేదా? ఉంటుందా లేదా? నువ్వు చేసే పని కూడా ఎక్సలెంట్గా చేస్తుంటావు. ప్రాబ్లం లేదు, ఆనందంగా ఉన్నావు. నువ్వు ఇల్లు ఊడిస్తే ఇంకా ఎక్సలెంట్గా ఊడుస్తావు. ప్రాబ్లంలో ఉండాలా, సొల్యూషన్లో ఉండాలా? ప్రాబ్లమా సొల్యూషనా? ప్రాబ్లమా సొల్యూషనా? ప్రతి ప్రాబ్లం సొల్యూషన్. పుట్టడం, పెరగటం, పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కంటాం, సావటం, ఇది కాదు కదమ్మా లైఫ్. పుట్టాం, పెరిగాం, పెళ్లి చేసుకున్నాం, పిల్లల్ని కన్నాం, ఇంకా మిగిలింది ఏంటి? సమాజాన్ని శాసిస్తున్న ఆడపిల్లలను చూసినా నేను దానిలో. ఇందిరా నుయ్యి మీరు చూడండి, మీరు ఎలా ఆ ప్రపంచంలో టాప్ మోస్ట్ కంపెనీలకి CEO. చాలా ఇంపార్టెంట్ అమ్మా. మైండ్, పిల్లల్ని మీరు చూడండి, మైండ్కి సంబంధించిన యాక్టివిటీ, సెన్సరీ ఆర్గానికి సంబంధించిన యాక్టివిటీస్ 5వ తరగతి లోపు గనక పిల్లవాడి క్యారెక్టర్, పిల్లవాడి పర్సనాలిటీ ఫ్రేమ్ అయిపోద్దాం. 100%లో 80% ఆఫ్ పర్సనాలిటీ 5వ తరగతి లోపు ఫిక్స్ అయిపోద్ది. వాడు దమ్మున్నోడా కాదా తేలిపోద్ది. వాడి సెన్సరీ ఆర్గాన్స్ వాడి కంట్రోల్లో ఉంటే, వాడు ఆనందంగా ఉంటే, వాడు ఎక్సలెంట్గా ఉంటే, వాడు ఎంత పేద కుటుంబం నుంచి వచ్చినా, మన దగ్గర ఉన్న పిల్లలు మొత్తం మధ్యతరగతి కుటుంబాల పిల్లలే మన దగ్గర ఉంది. మన దగ్గర మిగిలింది వాళ్ళే. మధ్యతరగతి కుటుంబాల్లో సమస్య లేని ఇల్లుందా? ఉందా? సమస్య లేని మనిషి లేడు. ఆ సమస్యల వలయంలో నుంచి వచ్చిన పిల్లవాడు మన దగ్గరకు వచ్చి కూర్చుంది. నేర్పాలా లేదా వాడికి? దాని పేరేంది? D ఫర్ O ఫర్ S ఫర్ E ఫర్ ఓకే. డోపమైన్ అంటే ఇట్స్ ప్యూర్లీ అప్రిసియేషన్ హార్మోన్ చెప్పినాను. ఆక్సిటోసిన్ ఇట్స్ ఏ లవ్ హార్మోన్. ఇది ఆక్సిటోసిన్ అంటే లవ్ హార్మోన్. పిల్లల్ని పట్టుకుంటే, తల్లి కొడుకుని టచ్ చేస్తే, వాళ్ళు రీసెంట్గా పేరెంటింగ్లో అయితే చాలా సీరియస్గా చెప్తున్నాం. చిన్నపిల్లలు 5వ తరగతి లోపు పిల్లల్ని తల్లే పవర్ఫుల్. తల్లి ప్రేమ, తల్లి హగ్గు, తల్లి టచ్చి, తల్లి స్పర్శ, ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతూ ఉంటుంది పిల్లలకి. తల్లిని పట్టుకుంటే చాలాడు. ఒక అమ్మాయి తల్లిని పట్టుకుంటే, అబ్బాయి తల్లిని పట్టుకుంటే, చిన్నపిల్లలు తల్లి స్పర్శ, తండ్రి ప్రేమ. ఆడపిల్లలకైతే చాలా కీలకమైందంటే తండ్రి ప్రేమే, తండ్రి స్పర్శే. ఇవాళ గాడి తప్పుతున్న ఆడపిల్లలు కనీసం కొన్ని వేల మందిని నేను కౌన్సిలింగ్ చేసిందా. మొట్టమొదటి ముద్ద ఎవరంటే వాళ్ళ అయ్యే. తండ్రి స్పర్శ అందని ఆడపిల్లలే ఇలా కేరింగ్ పేరుతో గాడి తప్పుతున్నారు. తండ్రి స్పర్శ, అన్నదమ్ముల స్పర్శ, తల్లి స్పర్శ, బాబాయిలు. పాతకాలంలో కుప్పలు ఉండేవాళ్ళు ఇళ్లలో. రైటా రంగా? రైటా రంగా? ఏ చిన్న ప్రాబ్లం వచ్చి ఒక పిల్ల అక్కడ కూర్చొని ఏడుస్తుంటే, ఆ పిల్లని బాబాయ్ అట్లా ఎత్తుకొని మీద భుజాన్ని వేసుకుంటే 10 నిమిషాల్లో ఆ పిల్ల ఏడుపు మానిపోద్ది. రైటా రంగా? రైటా రంగా? ఆ తండ్రి స్పర్శ, తల్లి స్పర్శ, అన్నదమ్ముల స్పర్శ, పంతులమ్మ స్పర్శ. చిన్నపిల్లలు వాళ్ళు క్లాస్ రూమ్లో ఉన్నారు. వాళ్ళ అమ్మంటే ఇష్టం వాడికి. 2వ తరగతి పిల్లడు, మొన్న 2వ తరగతి పిల్లడు చెప్పినాడు, మా అమ్మంటే ఇష్టం నాకు. మా అమ్మని మా నాన్న ఎందుకు కొడుతున్నాడో తెలియదు, తెగ కొడుతున్నాడు, అందుకనే బాధగా ఉంది నాకు అన్నాడు 2వ తరగతి పిల్లడు. ఏం చేయాలి వాడిని? ఎవరు చేయగలరా దాన్ని? టీచర్. 2వ తరగతి పిల్లడు, పసిపిల్లోడు, వాడిని అసలు టీచర్ అసలు టచ్ చేస్తే, వాడిని ప్రేమగా చూడగలిగితే, టచ్ చేస్తే, వాడిని అప్రిషియేట్ చేస్తే, టచ్ చేస్తే, ఈ 2 అప్లై చేయండి చాలు. ఏ పిల్లవాడైనా నీ ట్రాన్స్లోకి వచ్చి కూర్చుంటాడు. మీరు గాడి తెప్పిన పిల్లలు ఇంటర్మీడియట్లో ప్రేమించుకుంటుంటారు.
ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇంటర్మీడియట్ డిగ్రీ తెలుసు కదా మీ అందరికి. హై స్కూల్ లెవెల్లో కూడా వచ్చేచ్చినాయి ఇప్పుడు ఆ ప్రేమలన్నీ. మొన్న ఒక అబ్బాయి ఒక అమ్మాయిని తాకుతుంది, ఏమి రిలీజ్ అయితే ఆక్సిటోసిన్ రిలీజ్ అయింది. ఈ రెండు రిలీజ్ అవుతున్నాయి. 2 గంటలైంది 6 గంటలు కూడా కూర్చుంటారు. ఐటారంగా నేను నెగిటివ్గా అప్లై చేసి చూపించినారమ్మా, ఎందుకంటే పిల్లలు మొత్తం గాడి తెప్పుకున్నారు కాబట్టి. దానికి దమ్ముగా తల్లి గనక ఆనందాన్ని ఇవ్వగలిగితే, తండ్రి గనక స్పర్శనివ్వగలిగితే, టీచర్ గనక ఆ ప్రేమతో ఆ కరుణతో ఆ ఎంపతితో ఉండగలిగితే ఈ దరిద్రపు సమాజం నుంచి పిల్లల్ని కాపాడచ్చు. రైటారంగా అది అప్లై చేయాలంటే ముందు మనకి మన జీన్స్ లోనే మన నేచర్ లోనే ఇవి రెండు ఉండాలి. ఎవరినైనా అప్రిషియేట్ చేయొచ్చు. అప్రిసియేషన్ అంటే ఎదుటి మనిషి ఆశించిన భాషే. అమ్మాయి అలా యంగ్స్టరు, ఈ అమ్మాయి ఆశించిన భాష నేను 2 మాటలు మాట్లాడితే హ్యాపీగా ఉంటుంది ఆ పిల్ల. రైటారంగా ఆ అమ్మాయి ఆశించిన భాష, ఎదుటి మనిషి ఆశించిన భాష అత్యంత తేలిక మిత్రులారా. ఇది ఏ మనిషి అయినా ఆశిస్తాడు ఒక భాష. మీరు మేనేజ్మెంట్ లో ఉంటే, మీకైతే మేనేజ్మెంట్ లో ఎవరన్నా ఉంటే మిమ్మల్ని తిట్టినంతగా ఎవరిని తిట్టరు టీచర్లు. రైటారాంగో మీకు తెలుసుకోండి. మీరు అత్యంత తిట్లు తినేది ఎవరంటే మేనేజ్మెంట్ లో ఉండేవాళ్ళే. చైర్మన్ తిట్టరు టీచర్లు, ఎందుకంటే మేనేజ్మెంట్ లో ఉన్న వాళ్ళనే తిడుతుంటారు. రైటారాంగా తిట్టిన టీచర్ని కూడా నువ్వు ప్రేమించగలిగిన దమ్ము నీ దగ్గర ఉంటే, అప్రిషియేట్ చేయగలిగిన దమ్ము నీ దగ్గర ఉంటే, వాళ్ళని ఎంపథెటిక్గా చూడగలిగిన దమ్ము నీ దగ్గర ఉంటే వాళ్ళు మారతారు. రైటారాంగా నేను అటువంటి మేనేజ్మెంట్ లో ఉన్న వాళ్ళని 100 మందిని చూసినా నేను. ఇక్కడ ఈ విజయవాడలోనే ఒక స్కూల్ ఉంది, పేరు చెప్పను, సుజాత అని ఒక అమ్మాయి ఉంటది. ఆ స్కూలు ఫీజులు వసూలు చేయాలంటే చూసినా నేను. ఒక అద్భుతమైనటువంటి అమ్మాయి. నేను ఆ అమ్మాయి దగ్గర కూర్చున్న గంటల తరబడి అసలు నువ్వేం అప్లై చేస్తావని, సైకాలజీ ఏం చెప్తుందో మొత్తం అప్లై చేస్తుంది ఆ పిల్ల చాలా తేలిగ్గా. మేనేజ్మెంట్ లో ఉన్నటువంటి వాళ్ళు కీరోలు ఇది, చాలా కీరోలు ఇది. మనం వీళ్ళిద్దరి మధ్య మనం ఒక రకమైనటువంటి మీడియేటర్స్. మనం మేనేజ్మెంట్ కి టీచర్స్. ప్రాబ్లం లేని టీచర్ ఉండదు అసలు, ప్రాబ్లం లేని ఇల్లు లేదు, ప్రాబ్లం లేని పిల్లోడు లేడు. డీలింగ్ విత్ పీపుల్ తెలిస్తే, ప్రాబ్లం సాల్వ్ చేస్తే, ప్రాబ్లం సాల్వేషన్ లో మాంటిసోరి చెప్పిన గొప్ప మెథడ్ ఏంటంటే కౌన్సిలింగే. వాట్ ఇస్ దట్? నెంబర్ 2 మోటివేషనే. వాట్ ఇస్ దట్? నేను ఊరక టచ్ చేసి నీ పక్కన కూర్చోబెట్టుకో 4 రోజులు, నువ్వు ఇసిగిచ్చ మాకు. టచ్ చేసి ఎంపతిగా పక్కన కూర్చొని స్పర్శతో దగ్గర కూర్చో. గంట తర్వాత ఆ పిల్లల్లో మార్పు రాకపోతే అని అడుగు. ముందు ఇసిగించుకుంటుంటది, బా నా పక్కన లేవు బాబా అంటుంటది. అయితే రంగా అయినా బాధపడకుండా నీకు హక్కు ఉంది. తల్లికి హక్కు ఉంటుంది, తండ్రికి హక్కు ఉంటుంది, టీచర్కి హక్కు ఉంటుంది. ఈ భూమి మీద హక్కు ఉంది మనకే. ఆ పిల్లకి ప్రేమనివ్వటం, ఆ పిల్లకి అప్రిసియేషన్ చేయటం, ఆ పిల్లోడిని అప్రిషియేట్ చేయటం, ఈ 2 అంశాలు నీకు ఆనందం. సర్వీస్ హార్మోన్ ఇది సర్వీస్ హార్మోన్. నీకు సర్వీస్ నేచర్ ఉంటే, సర్వీస్ చేసే నేచర్ ఉంటే ఈ హార్మోన్ రిలీజ్ అవుద్ది. ఇంట్లో మీ అత్త ఉంది ముసలామ, ఈ ముసలామ ఎప్పుడు చచ్చిపోయిద్దో అనే ఆలోచనలో నువ్వు ఉంటే నీకు ఈ సెరిటోనిన్ ఎప్పుడు కూడా రిలీజ్ కాదు. ఇంట్లో ముసలమ్మ ఉంది, ఇంట్లో మీ అమ్మ ఉంది, ఇంట్లో మీ అత్త ఉంది, లేదా ముసలోళ్ళు ఉన్నారు, లేదా ఇబ్బందికరమైన పిల్లలు ఉన్నారు, హ్యాండిక్యాప్డ్ పిల్లలు ఉన్నారు, లేదా స్కూల్లో హ్యాండిక్యాప్డ్ పిల్లలు ఉన్నారు, డిఫరెంట్ వాళ్ళకి నువ్వు సర్వీస్ చేసే నేచర్ ఉంటే, నీ దగ్గర ఒక 10 రూపాయలు డబ్బులు ఉన్నాయి, మీ తోడుకోడలకు ఒక 5 రూపాయలు అవసరం, తీయదు అసలు. నీ దగ్గర కందిపప్పు డబ్బా నిండా ఉన్నాయి, మీ పక్కన తోడుకోడకు ఒక గ్లాస్ కందిపప్పు ఇవ్వమంది, లేవక్క ఇప్పుడే అయిపోయినాయి, ఇందాకే అయిపోయినాయి. ఎప్పుడు ఇదే ఆన్సర్. సర్వీస్ ఈజ్ ది పవర్ఫుల్ టూల్. సర్వీస్ నేచర్, మేనేజ్మెంట్ లో సర్వీస్ నేచర్ ఉండాల్సిందే. పేరెంట్స్ వస్తుంటారు, చాలా డిస్టర్బ్డ్ పేరెంట్స్. ఒక పిల్లవాడికి సమస్య వచ్చింది, పేరెంట్ సమ్మని బయటకు వచ్చేసింది. ఒక అమ్మాయి తినకపోయినా, మొన్న ఒక స్కూల్లోకి వెళ్ళి కూర్చున్నా, ఒక తల్లి వచ్చింది, సీరియస్ గా తల్లి వచ్చింది, మా ఇట్లా అందరికి పంచుతుంది, మీరేం చేస్తున్నారు స్కూల్లో? నేను మళ్ళీ అడిగినా ఆమెను పిలిచి, ఏం చేస్తున్నావమ్మా, ఏంటి సమస్య ఏందన్నా?
4 బాక్సులు పెట్టి పంపిస్తున్నాను సార్. మా అమ్మాయి ఒక్కటి కూడా తినట్లు అందరికి పంచుతుంది సార్. సో వాళ్ళ పిల్లకి ఎంత గొప్ప లక్షణం ఉంది, దాన్ని అప్రిషియేట్ చేయాలా లేదా? నేను ఆ తల్లిని పిలిచిన కూర్చోబెట్టిన, నీ కూతురు అద్భుతమైన స్టేజ్లోకి వెళ్ళిద్ది అమ్మాయి. నేను ఆ టీచర్ని పిలిచిన, ఈ అమ్మాయి క్లాసులు ఎట్టుంటుంది, అద్భుతంగా ఉంటుంది సార్, పవర్ఫుల్ క్లాస్ లీడర్, ఎక్సలెంట్ ఈ అమ్మాయి. ఆ సర్వీస్ నేచర్ లేనటువంటి పిల్లలు ఒక రకంగా ఉంటారు, సర్వీస్ నేచర్ ఉన్న పిల్లలు ఒక రకంగా ఉంటారు. ఎందుకంటే సర్వీస్ లో ఆనందం ఉంటది. వాట్ ఇస్ దట్? ఇది ఫిజికల్ ఎక్సర్సైజ్ తో రిలీజ్ అయింది. శారీరక శ్రమతో పొద్దున్నే ఒక అరగంట సేపు నువ్వు ఎక్సర్సైజ్ చేస్తే, ఫిజికల్ ఎక్సర్సైజ్, నడిస్తే, పరిగెత్తితే, జాగింగ్ చేస్తే. భారతదేశంలో ఆడవాళ్ళకి అత్యధికంగా 4 రిలీజ్ అయ్యేది ఇదే. ఎందుకంటే ఇంట్లో మొత్తం చాకిరే. భారతదేశంలో అత్యధిక మంది ఆడవాళ్ళు బతికేది ఈ హార్మోన్తోనే. ఎందుకంటే ఫిజికల్ ఎక్సర్సైజ్, ఇల్లు ఊడవాలి, మొత్తం ఇల్లు ఊడవటం పెద్ద ఎక్సర్సైజ్. నేనేమంటానంటే ఇల్లు ఊడవాలి కదా, నువ్వు ఎక్సలెంట్ గా ఊడు, ఏడవకుండా ఊడు, సెరిటోనిన్ బాగా ఎండార్ఫిన్ రిలీజ్ అయింది. నా కోసం నేను ఊడుస్తున్నానే ఊడు, ఎండార్ఫిన్ రిలీజ్ అయింది. రైటా రాంగా? అన్నం ఊడుతున్నావు, ఎక్సలెంట్ గా ఉండు, ఎండార్ఫిన్ రిలీజ్ అయింది. రైటా రాంగా? నువ్వు ఏ పని చేస్తున్నా ఎక్సలెంట్ గా చేయి, అదే ఫిజికల్ ఎక్సర్సైజ్. లేదు, ఇది ఎన్ని లేనోళ్ళు పొద్దున్నే బడి వాకింగ్ ట్రాక్ లో నడుస్తూ ఉంటుంటారు. రైటా రాంగా?